బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. స్టాక్ మార్కెట్లపై మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్ పడింది. భారీ నష్టాలతో ముగిశాయి దేశీయ స్టాక్ మార్కెట్లు. ఏకంగా 422 పాయింట్ల నష్టంతో 24,028 దగ్గర నిఫ్టీ ముగిసింది. అలాగే 1353 పాయింట్ల నష్టంతో 77,566 దగ్గర ముగిసింది సెన్సెక్స్. ఇవాళ ఒక్కరోజే 12 లక్షల కోట్లకు పైగా, వింటున్నారా, ఏకంగా 12 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్టర్ల సంపద ఉఫ్ అంటూ ఆవిరైపోయింది. గడిచిన 10 రోజుల్లో 31 లక్షల కోట్లకు పైగా, ఏకంగా 10 రోజుల్లో 31 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరైపోయింది. అంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ వార్ ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్స్ మీద ఏ మేరకు ఉందనేది. నెత్తురోడుతోంది అనుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే సూచి నెత్తురోడుతోంది, దిగువకి వెళ్తోంది తప్ప ఎక్కడా గ్రీన్ కనిపించట్లేదు, ఎక్కడ గ్రీన్ సిగ్నల్ లేదు. పడితే పాతాళమే అనే టైప్లో ఉంది. ఏకంగా నెత్తురుడుతోంది. బుల్ జోరు కాస్త బ్రేక్ పడింది. అసలు జోరైనది ఏమైనా ఉందా, కనిపించే అవకాశం ఉందా? దరిదాపులు అయితే ఎక్కడ కనిపించట్లేదు. మిడిల్ ఈస్ట్ వారు ప్రభావం కమోడిటీస్ మీద కావచ్చు, లేకపోతే ఇతర రంగాల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బిగ్ డెవలప్మెంట్ న్యూస్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. కేవలం వారం 10 రోజుల్లోని మన భారతీయ స్టాక్ మార్కెట్స్ వాళ్ళ ఇన్వెస్టర్స్, మన భారతీయ స్టాక్ మార్కెట్లోని ఇన్వెస్టర్స్ ఏకంగా 31 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు. అంతెందుకు, కేవలం సండే ఈరోజు ఒక్క సోమవారమే 12 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయిందంటే అర్థం చేసుకోండి. దీనికి ప్రధాన కారణం మన దేశంలో జరిగిన ఏదో స్కామో లేకపోతే ఇంకేం కాదు. ఎక్కడో మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న, అంటే మధ్యప్రాచ్యంలో మొదలైన యుద్ధం, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య మొదలైన యుద్ధం మన వరకు చేరుకుంటోంది. అసలు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య గొడవ జరిగితే మన ఇండియా మార్కెట్లు ఎందుకు పడిపోతున్నాయి? సామాన్య ప్రజలైన మన మీద ఎందుకు దీని మీద ప్రభావం చూపిస్తోంది? దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే పాయింట్ నెంబర్ 1, క్రూడ్ ఆయిల్ టెన్షన్. అసలు సమస్య అంతా ముడిచముడి దగ్గర ఉందనుకున్నలో అతిశయోక్తి లేదు. ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్తే గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ ఎక్కువగా జరిగే సముద్ర మార్గంలో ఇప్పుడు యుద్ధ భయాలు నెలకొన్నాయి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ కావచ్చు, రెడ్ సీ కావచ్చు, ఈ 2 చోట్ల కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ చేస్తామని చెప్పి ఇటు ఇరాన్ చెబుతూ ఉంటే, నేను మరి యుద్ధ నౌకల నుంచి, నేవీని పంపించి సెక్యూరిటీ నుంచి పంపిస్తా అంటాడు ట్రంప్. అయినప్పటికీ అక్కడున్న సిచ్యువేషన్స్, ఆ పెరిమీటర్ ఏదో అంటూ ఉంటారు కదా, మొత్తం ఆ ఏరియాలో ఉన్న పరిస్థితులు, దారుణమైన పరిస్థితులు, ఇప్పుడు ఇటువంటి పరిస్థితులకి, ఇటువంటి డౌన్ఫాల్కి కారణమవుతున్నాయి. ఏకంగా ఈ యుద్ధ భయం కారణంగా వారం రోజుల్లోనే క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా 25% పెరిగిపోయింది, 25% పెరిగిపోయింది. అండ్ మన భారతదేశం, మనకు కావాల్సిన చమురులో 85% ఇతర దేశాల నుంచే కొనాల్సి వస్తుంది మనకి. ఒకవేళ రేట్ ఇలాగే పెరిగాయి అనుకుందాం, పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెరిగిపోతాయి. ఆటోమేటిక్గా మన నిత్యావసర ధరల ప్రభావం చూపిస్తుంది. నిత్యావసర ధరలు పెరిగితే ఏమవుతుంది? నిత్యావసర ధరలు పెరిగితే కనుక సామాన్యుడి జేబుకి చిల్లు పడ్డం కాదు, ఒక్క పూట అన్నం తిన్న కూడా గగనమైపోతుంది. వాడెవడో యుద్ధం చేస్తే మన మీద ఎటువంటి ప్రభావం ఉంటుందో చూసారు ఏకంగా. దాంతోపాటు మన రూపీ విలువ పడిపోతుంది. పడిపోవడం అంటే డాలర్తో పోల్చుకుంటే $1 ఇప్పుడు 92 రూపాయలు ఉంది. రేపు మాప 100కో అదే 110కో విడిపోయింది అనుకుందాం. అంటే మీరు 120 రూపాయలు సంపాదిస్తే $1 వస్తుంది. ఇన్నాళ్ళు మీరు ఒక 80 రూపాయలు సంపాదించాలనుకుందాం. ఒక మాటలో చెప్పాలంటే డాలర్ని ఒక కరెన్సీగా కాకుండా ఒక వస్తువుగా చూద్దాం. ఫర్ సపోజ్ నేను ఒక పెన్, నా దగ్గర ఒక పెన్ ఉంది, ఇది $1 అనుకుందాం. ఇది ఈరోజు ధర 80 రూపాయలు. యుద్ధం ప్రారంభం కాకముందు నాకు ఈ పెన్ అవసరం, ఎందుకంటే రోజు రాయాలి కాబట్టి. ఈ అవసరం అని తెలిసిన తర్వాత ఆ ప్రభావం దీని మీద పడింది. ఇప్పుడు ఎంతకు వెళ్ళిపోయింది? ఏకంగా 110 రూపాయలకి వెళ్ళిపోయింది ఈ పెన్ను. నేను కంపల్సరీ కొనాల్సిందే, ఎందుకంటే 110 రూపాయలు కాదు, 150 అయినా కొనాల్సిందే. అప్పుడు ఏమవుతుంది? నాకు వచ్చే ఇన్కమ్ ఎంతే ఉంటుంది. నా వచ్చే ఇన్కమ్ ఒక 1000 రూపాయలు అనుకుందాం, ఫర్ సపోజ్ ఐఎమ్ సెయింగ్. ఆ 1000 రూపాయలు ఒక 150 రూపాయలు నేను పెన్ మీదే పెట్టాల్సి వస్తే అప్పుడు ఏమవుతుంది? అదే పరిస్థితి. అంటే డాలర్ అలా ఉంది. మీ దగ్గర ఉన్న రూపాయి విలువ అలాగే ఉంటుంది. కానీ డాలర్తో పోల్చుకుంటే రూపాయి విలువ పెరిగిపోయినప్పుడు ఆటోమేటిక్గా ప్రైసెస్ అనేవి పెరిగిపోతాయి. అప్పుడు ప్రభావం చూపిస్తుంది. అప్పుడు నేనేం చేస్తాను? ఫర్ సపోజ్ పెన్ అంటే ఓకే,
ఓ 150 రూపాయలు కాకపోతే 100 రూపాయలు కాకపోతే 10 రూపాయలకు 5 రూపాయలకు దొరికేస్తుంది. పోనీ అవి పెరిగినా ఒక 7 రూపాయలు 10 రూపాయలు అవుతాయి. ఒక 150 రూపాయల పెన్ను వాడే నేను ఇది పక్కన పెట్టి 10 రూపాయల పెన్నుకు వచ్చాను నేను. ఫర్ సపోజ్ ఐఎమ్ ఒక 10 రూపాయల పెన్నుకు వచ్చాను నేను, వాడతాను. బట్ పెట్రోల్ డీజిల్ అలా కాదు కదా, ఆల్టర్నేటివ్స్ లేవు, ఆప్షన్స్ లేవు. మొత్తుకుంటుంది ప్రపంచం, గింజుకుంటుంది దానికోసమే కదా. పెట్రోల్కి, డీజిల్కి, ఈ ఎనర్జీకి, ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ని తగ్గించాలి అని చెప్పి మనం మాట్లాడుకుంటుంది. ఫాసిల్ ఫ్యూయల్స్ని తగ్గించుకోవాలి, రెన్యూబుల్ ఎనర్జీని పునరుత్పాదన చేయగలిగే శక్తి, పునరుత్పాదన శక్తి ఉంటుంది కదా, రెన్యూబుల్ ఎనర్జీని మనం తీసుకెళ్ళగలగాలి. లేకపోతే సోలార్ కావచ్చు, లేకపోతే మాట్లాడుకుంటున్నాం గత కొన్ని రోజులుగా ఈవీ, ఎలక్ట్రికల్ వెహికల్స్, ఇలాంటి వాటి డిమాండ్ పెంచాలి, ఇంకా పెరగాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఈ ప్రెషర్ తగ్గుతుంది. సో బహుశా ఇది ఒక హార్డ్ లైన్కి దారితీసే అవకాశం ఉంటుంది. బహుశా ఈ పదం కాస్త గాఢంగా ఉండొచ్చు, బట్ వాస్తవం ఇది. ఎందుకు ఈ పదాన్ని వాడడం జరిగిందంటే ఆ కఠినత్వం అర్థం కావాలి ఫస్ట్ మనకి. బహుశా ఈ రోజుకి రేపటికి కాస్త కఠినంగా అనిపించవచ్చు, కానీ భవిష్యత్తుని చాలా త్వరగా చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. కంప్లీట్గా మనం రెన్యూబుల్ ఎనర్జీ మీద బేస్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. అండ్ ఇప్పుడు మాట్లాడుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు వెళుతోంది కనుక ఇన్వెస్టర్స్ దాని మీద ఆశ చూపించేవారు, లేకపోతే ఇన్వెస్ట్ అటువైపు వెళ్ళేది, లేకపోతే ఎనర్జీ సెక్టార్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు చూస్తే ఎనర్జీ సెక్టార్ కుదలైపోయింది, పూర్తిగా పడిపోతోంది. పాయింట్ నెంబర్ 1 గురించి మాట్లాడుకున్న. పాయింట్ నెంబర్ 2, విదేశీ పెట్టుబడులు, ఫారిన్ ఇన్వెస్టర్స్ వెనక్కి వెళ్ళిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ఎన్విరాన్మెంట్ హీట్ ఎక్కుతుంది మార్కెట్ గురించి మాట్లాడుకుంటే. దీంతో ఫారిన్ ఇన్వెస్టర్స్ భయపడిపోయి మన దేశంలో పెడుతున్న ఆ డబ్బుని సేఫ్ అని చెప్పి వాళ్ళు రిటర్న్ తీసేసుకుంటున్నారు. అంటే వాళ్ళకి కూడా భయమే కదా, ఎందుకంటే నేను ఆ పరిస్థితి ఎలా ఉందో తెలీదు కాబట్టి నా డబ్బు నేను తీసేసుకుంటా అని చెప్పి వాళ్ళు రిటర్న్ తీసేసుకుంటున్నారు. దీంతో 4 రోజుల్లోనే 21,000 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయాయి. ఇది ఇంకో దెబ్బ. మరి ముఖ్యంగా హెచ్డిఎఫ్సి కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, వీటి గురించి మాట్లాడుకుంటున్నారు అనేది వినిపించే మాట. ఆ తర్వాత డిఫెన్స్ సెక్టర్, మిలిటరీ సంబంధించి. అండ్ 3వ పాయింట్, ఎవరికి లాభం ఎవరికి నష్టం మాట్లాడుకుంటే, ఈ డౌన్ఫాల్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో కొన్ని ప్రైవేటైజ్ బ్యాంక్స్తో పాటు మన గవర్నమెంట్ బ్యాంక్స్ కూడా, ఈ పెద్ద పెద్ద బ్యాంకుల షేర్లు, దాంతోపాటు ఆయిల్ కంపెనీల షేర్లు దారుణంగా పడిపోయాయి. చిన్న కంపెనీలు అంటారు, స్మాల్ క్యాప్స్ అంటూ ఉంటారు వాటిని, అవి కూడా భారీగా నష్టపోయాయి. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే మార్కెట్ అంతా కుప్పకూలిపోతూ ఉంటే కానీ ఒక్క సెక్టర్ మట్ట లాభాల్లో వెళ్తుంది, అది మాత్రం డిఫెన్స్ సెక్టర్. ఎగ్జాంపుల్ ఇరాన్కి చూడండి,